వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విజయారెడ్డి. మీరు చూస్తున్నారు కదా, పీకేతో వైసీపీకి ముంచుకొస్తున్న ముప్పు. అది ఎలా అనుకుంటున్నారా? ఇప్పటికే ఏ మీడియాలో చూసినా ఇదే వార్తలు. సో ఒకే ఫ్లైట్లో సీఎం రమేష్ ఫ్లైట్లో ఇద్దరు కలిసి పీకే అండ్ లోకేష్ వచ్చారు. సో సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు చంద్రబాబు పీకేతో అనేసి. ఇప్పటికీ ఒకటి ఏమి ఇవ్వబోతున్నారు, ఒక ఫ్లేరప్ ఏమి ఇవ్వబోతున్నారంటే, అంటే పీకే ఎవరితో అయితే ఏ పార్టీతో అయితే జత కడతారో ఆ పార్టీ విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని క్రియేట్ చేయబోతున్నారు. అంటే కొంత పీకే కూడా కొంతేంది చాలా పబ్లిసిటీనే ఇప్పటి వరకు చేసుకున్నాడు పీకే అని చెప్పొచ్చు. అంటే దీని గురించి ఈ ముంచుకొస్తున్న ముప్పు ఎలా అని చెప్పే ముందు ఒక్కసారి తెలంగాణకు వద్దాము. తెలంగాణలో జస్ట్ మొన్ననే ఎలక్షన్స్ అయిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 64 సీట్లతోటి. అప్పటి వరకు 4 నెలల వరకు అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేదు. అంతో ఇంతో సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంది అనుకున్నారు. కాకపోతే హఠాత్తుగా కాంగ్రెస్ పార్టీ లైన్లోకి ఎలా వచ్చింది? ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అండ్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఈ 2% ఓట్ల తేడా ఎందుకు వచ్చింది? అసలు 40 మంది ఎమ్మెల్యేలు మార్చుంటే బాగుండేది, అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అనేసి. సో మొత్తానికి ఒక మైండ్ గేమ్ వరకు బాగా జరిగింది తెలంగాణలో. ఏంటివి? స్కాములు, స్కీములు. ఈ రెండు బాగా పనిచేస్తాయి. అంటే నేను ఇప్పుడు చెప్పేది పార్టీలు అప్రమత్తంగా ఉండాలని కాదు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నిజంగా పార్టీకి సేవ చేయాలనుకునే పార్టీలు కూడా అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణలో ఏమైతే జరగబోతుందో అదే ఇప్పుడు ఏపీలో జరగబోతుంది. సో బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఏవైతే ఉన్నాయో, అంటే వ్యతిరేక పాయింట్స్ ఉంటాయో, అది ఏమంటారు చూడు, గోరంత ఉంటే కొండంత చూపించి దాన్ని చొప్పించే ప్రయత్నం చేశారు. ఇక్కడ సక్సెస్ అయ్యారని చెప్పాలి బరాబర్గా. అది ముఖ్యంగా నిరుద్యోగుల విషయం కావచ్చు, లేదంటే డబుల్ బెడ్రూమ్ల ఇల్లు కావచ్చు. ఇక్కడ అభివృద్ధి ఉంది, అభివృద్ధి లేక కాదు, కానీ అక్కడ అసలు అభివృద్ధే లేదు. బాబు వస్తేనే అభివృద్ధి అని చెబుతూ మొత్తం ఎలాంటి స్కామ్ జరిగింది, ఎలా ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మాట ఎత్తగానే ఏమడుగుతారు? రోడ్లు. అంటే జనాలు దాని గురించి పూర్తిగా వివరించి అర్థం చేసుకోలేరు అనేది రాజకీయ పార్టీలు అనుకుంటుంటాయి. సో ఈ పీకే ఎవరితో అయితే జత కడతాడో, ఎందుకంటే రాజకీయ పార్టీలన్నీ కూడా స్ట్రాటజిస్ట్లోనే నమ్ముకొని ఉన్నాయి. ఆ ప్రకారమే స్కీములు, స్కాములు చెప్పుకుంటూ పోతున్న స్కీములు ఏంటి? తాయిలాలు ప్రకటించడము. ఇక్కడ ఏదైతే కర్ణాటక పక్క స్టేట్లో గెలిచిందో దాన్ని ఇక్కడ అంటే బూచి అనం మనం దాన్ని చూపించారు, ఒక డెవలప్మెంట్ కింద చూపించారు. 5 హామీలు, 5 గ్యారంటీ హామీలు అని చెప్పేసి అక్కడ కర్ణాటక ఏదైతే బీజేపీ మీద అమితమైన వ్యతిరేకత ఉందో అక్కడ కలిసొచ్చింది. దాని తర్వాత ఈ 5 గ్యారంటీ స్కీమ్స్ కూడా వర్కౌట్ అయ్యాయి అనేసి అక్కడికి వెళ్ళేసి ఈ తెలంగాణ ఎలక్షన్స్కి ముందు ఇదే కర్ణాటకకు వెళ్ళి చూస్తే ఆ స్కీముల పరిస్థితి, ఆ స్కామ్ల పరిస్థితి ఎలా ఉందో ప్రజల ముందు చూపించే ప్రయత్నం కూడా చేసినాం. కానీ దాన్ని కూడా తిప్పికొట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏదైతే చిన్న అంశాన్ని పట్టుకొని పదే చూపించడం వల్ల అదే నిజము, ఈ ప్రభుత్వం వస్తే మాకు నిజంగానే న్యాయం జరుగుతుందేమో, స్కీమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాకేమైనా వస్తే బాగుంటుందనే ధోరణి ఆశ చూపిస్తున్నారు ప్రజలకి. సేమ్ ఇదే జరిగింది తెలంగాణలో. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి అక్కడ కూడా టీడీపీ వస్తుంది అనేసి ఒక ముద్రని, అంటే దాన్ని ప్రజల్లో చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఇంకొకటి కూడా చేశారు. ఏంటంటే ఒక 4 నెలల ముందు నుంచి సర్వేలు చేయించారు. ఇదిగో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, అదిగో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అంటే ఒక మొమెంటంని హైప్ క్రియేట్ చేసారు. జనాలు కన్ఫ్యూజన్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఎంతో కొంత డెఫినెట్గా 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ పరిపాలించినప్పుడు యాంటీ ఇంకంబెన్సీ ఉంటుంది. 100కు 100% ఏవి పనులు పూర్తి కావు. ఏవైతే పూర్తి కాలేదో, ఏదైతే ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంటుందో దాన్ని కొంతని
100% చేసి చూపించి అధికారంలోకి రావాలి. ఇదే జరిగింది తెలంగాణలో. సర్వేలు సునీల్ కనుగోలు ఎంటర్ అయినప్పటి నుంచి వీళ్ళ పాచికలు బాగా పారినాయి. ఇదే కాంగ్రెస్ పార్టీలో నలుగురు ఒక్క చోట ఎప్పుడు సిమితంగా ఉండరు లీడర్లు. కానీ మొట్టమొదటి చెప్పింది సునీల్ కనుగోలు ఏంటి, మీరు లోపట కొట్టుకోండి, తన్నుకోండి, చావండి, బయటికి మాత్రము ఒకే వేదిక, ఒకే కంచం, ఒకే మంచం అన్నట్టుగా మీరు ఒక మొమెంటోని క్రియేట్ చేయండి, మూమెంట్ని. అక్కడి నుంచి మొదలైంది. అలా 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 ఒక్కొక్క మెట్టు అంటే అబద్ధాలు కావచ్చు, నిజాలు చెప్తున్నారు అనేసి ప్రజలు అనుకున్నారు. అవి నిజాల అబద్ధాల అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. 6 గ్యారంటీ స్కీములు ఇచ్చారు. కర్ణాటకలో 5 గ్యారంటీ స్కీమ్స్ అయితే కర్ణాటకలో ఏం జరుగుతుందో పాపం ఇక్కడ ప్రజలకు తెలియదు కదా. అంతా మంచిగానే కనిపిస్తుంటుంది. అక్కడ రైతుల పరిస్థితి ఏంది, ఆటోల పరిస్థితి ఏంది, యువత పరిస్థితి ఏంది, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ ఫ్యాక్ట్స్ అనేవి మనకు తెలియదు కదా. సో అక్కడ 5 గ్యారంటీ స్కీములను అమలు చేశాము, ఇక్కడ మేము 6 గ్యారంటీ స్కీములను అమలు చేస్తామని చెప్పి ప్రజలకు చెప్పడం జరిగింది. ఈరోజు తెలంగాణలో పరిస్థితి ఏముందనేది ఏపీలో కూడా తెలిసి ఉండొచ్చని అనుకుంటున్నాము. నిధులు ఇప్పటికిప్పుడు నిధులు అక్కర్లేనివి 2 స్కీమ్స్ ఇచ్చారు. అధికారంలోకి అంటే నవంబర్ 29వ తేదీన పడాల్సిన రైతు బంధు డబ్బులు పడకుండా ఆపి ఇప్పటి వరకు కూడా వేయలేదు. ఇప్పుడు అప్పుల చిట్టాను ముందు పెడుతున్నారు. ఆ ప్రభుత్వం అప్పులు చేసిపోయింది అనేసి ఎలక్షన్ల ముందు కూడా అప్పులు అప్పులు అన్నప్పుడు ఇదే ప్రజలు అడిగిర్రు, ఇదే మీడియా అడిగినప్పుడు మేము వాటిని దాటి ఇవన్నీ చేస్తామని చెప్పారు. బట్ ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో అప్పులు చూపిస్తున్నారు కానీ ఆస్తులు చూపిస్తలేరు, ఇచ్చే స్కీమ్ల గురించి మాట్లాడతలేరు, కేవలం స్కామ్ల గురించి మాట్లాడుతున్న నేపథ్యం. మరి ఏపీ పరిస్థితి ఏంది? సేమ్ ఇదే బాటలో వెళ్తాను. నిన్న మొన్న చూసాను, ఆల్రెడీ ఫేక్ సర్వేలు బయటకు వచ్చాయి. టీడీపీ అధికారంలోకి రాబోతుంది. ఇక పీకే గెలిచే పార్టీకి మాత్రమే ఆయన స్ట్రాటజిస్ట్గా ఉంటారు. సో ఇదొకటి. ఎందుకంటే ఇక్కడ అసలు విషయం తెలియదు. పీకే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పటికీ తనేదో నిరాకరించాడని, అందుకే ఆయన ఇటొచ్చాడు అనేది ఒక వంశం. కానీ జనాలకు తెలిసింది ఏంటంటే గెలిచే పార్టీ వైపే పీకే వెళ్తాడు అనేసి. సో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ మీకు వచ్చేది ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది పీకే స్ట్రాటజీ. సో పీకే వస్తే ఏదో జరిగిపోతుంది అనేసి ఒక అంశము మేము ముందుకు తీసుకురావాలని ఖచ్చితంగా చూస్తూ ఉంటారు పీకే గురించి. ఇక ఆయన వచ్చేసాడు. ఆల్రెడీ చాలామంది కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఆల్రెడీ ఒక పీకే వచ్చాడు. పీకే వచ్చాడు, టీడీపీ విన్. ఇది ఆల్రెడీ అది మీడియాలో ఒక హైప్ ఇచ్చేస్తుంది. రెండోది, ఇంకా మీకు ఫేక్ సర్వేలు రిలీజ్ అవుతాయి, ఫేక్ సర్వేస్. సో ఏంటి ఫేక్ సర్వేస్లో? ఖచ్చితంగా టీడీపీనే గెలవబోతుంది, అభివృద్ధి అస్సలు లేదు, శ్రీలంకతో దాన్ని కంపేర్ చేస్తూ మాట్లాడుతుంటారు. ఏపీ శ్రీలంకలా మారిపోతుంది, శ్రీలంకలా మారిపోతుంది. సో నెంబర్ 3, మేము వచ్చిన వెంటనే అభివృద్ధి. ఇక తాయిలాలతో ముంచేస్తారు, తాయిలాలు. సో ఇది ఆల్రెడీ ఏమిచ్చారు? పీకే వచ్చాడు కాబట్టి ఇక టీడీపీ గెలుపు ఖాయము, జనాలంతా కూడా టీడీపీ వైపు చూస్తారు అనేసి. ఇక ఇష్టారీతిన
ఇప్పటికున్నవే అనవసరమైన సంక్షేమ పథకాలు అనాలా, ఇంకేమనాలా, ఇప్పటికే ఇలాంటి సంక్షేమ పథకాలు ఎంత మేరకు అవసరం అనే చర్చ భారీగా జరుగుతున్న నేపథ్యంలో ఈ నగదు బదిలీలు కావచ్చు ఎంత మేరకు అవసరం అనేది చర్చ లేకుండా పోతే ప్రతి నెల కూడా సంక్షేమ పథకాల కోసమే అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి నెల కూడా. సో ఈ నేపథ్యంలో వీళ్ళతోటే కాదు, ఫర్ సపోజ్ ఏపీలో ఇప్పుడు వైసీపీనే అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా ఏపీ రాష్ట్రాన్ని మారుస్తుందన్న నేపథ్యంలో ఇమ్మీడియట్లీ ఇంకొక పార్టీ వస్తే ఎలా అది అభివృద్ధిలోకి వస్తుందనేది ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఇక్కడ చెప్తుంది ఇక్కడ ఏదో వైసీపీకి ఏదో వెనకేసుకోవడానికి టీడీపీని ఏదో కాదు, ప్రజలు క్లియర్గా అర్థం చేసుకోవాలి ఏమి చెప్పబోతున్నారు ప్రజలకి అనేది. అంటే ఈ యొక్క కన్ఫ్యూజ్ చేసేస్తారు కంప్లీట్గా, వచ్చేస్తుంది టీడీపీ వచ్చేస్తుంది, నచ్చినా నచ్చకపోయినా ఓటు వేసే విధంగా వాళ్ళ మైండ్ సెట్ను క్రియేట్ చేయబోతారు. అది జాగ్రత్తగా ఆలోచించండి. గెలిచే పార్టీకి అంటే గెలుస్తుందంట దీనికి వేద్దాము, మనకి తాయిలాలు కూడా ఎక్కువగా ఉన్నాయి, మనకు ఒక్కొక్క ఇంటికి వచ్చే సంక్షేమ పథకాల లిస్టు కూడా ఎక్కువగా ఉంది అనేసి ఆలోచింప చేస్తారు, మీ మెదడులోకి చొప్పింపజేస్తారు. ఆలోచించుకోండి ఏది వేస్తే ఏ పార్టీకి వేస్తే నిజంగానే అంటే ఈ రాజకీయ నాయకుల ఏ పార్టీ వస్తే నిజంగానే అభివృద్ధి అవుతుందా లేదా, ఏ రకంగానైనా అందలం ఎక్కితే చాలు. మీ ముందు ఫేక్ సర్వేలు వస్తాయి, ముందుగానే ఏ పార్టీ గెలవబోతుంది అనేసి, తర్వాత విశ్లేషణలు భారీగా వస్తాయి, భయంకరమైన విశ్లేషణలు కూడా మీ ముందుకు వస్తాయి, ఎక్కడెక్కడ లేని తెర మీదకి వచ్చేసి కూడా వాళ్ళ విశ్లేషణలు చెప్తుంటారు. సో రాష్ట్రం అంతా కూడా టీడీపీ వైపే చూడబోతుంది అని చెప్తారు, జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్తుంటారు. అంటే నేను ఇక్కడ జరిగే ఫ్యాక్ట్స్ మాత్రమే చెప్తున్నాను. ఖచ్చితంగా ఇలాంటివి మీ మీద ఒక మూకుమ్మడి దాడి అంటారు, ఒక మూకుమ్మడి దాడి చేయబోతారు. ఏది ఈ స్ట్రాటజిస్టులు అనేవాళ్ళు, వీళ్ళు ఏం చెప్తే ఇక అదే చేస్తుంటారు ఆ పార్టీకి సంబంధించిన లీడర్సు. ఖచ్చితంగా మీరు తర్వాత ఒక్కొక్కటి చాలా నాగ్గా అంటే చాప కింద నీరులాగా చేరవేస్తుంటారు. ఇక్కడ ఏదైతే జరిగిందో అదే బాటలో, ఆయన శిష్యుడే కదా సునీల్ కనుగోలు కూడా, అదే బాటలో వెళ్తుంటారు. ఇక అధికారంలోకి ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే ఇక్కడ కూడా ఒక లాజిక్ నడుస్తుంది. ఏదైతే 40 మందిని మార్చి ఉంటే ఇక్కడ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, 40 మంది ఆల్మోస్ట్ అవినీతికి పాల్పడ్డారు, వాళ్ళని మార్చితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని దాదాపుగా ఇది ఒక సంవత్సరం కింద జరుగుతున్న ముచ్చట. మరి ఇక్కడి ఎఫెక్టా తెలీదు, నిజంగానే అక్కడ ఆలోచన ఉండి చేస్తున్నారా? ఇప్పటికీ చాలామందికి టికెట్లు రావు, ఒక 80 మందికి పైగా తీసివేసి కొత్త వాళ్ళకు ఇస్తారనేది కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ 80 మంది ఎక్కడెక్కడ అంటే షెఫిల్ అవుతారు, ఏదో ఒక చోట వాళ్ళకు ఒక పునరావాస కేంద్రం అయితే, ఏ పార్టీలు అయితే టికెట్లు రావో ఆయా పార్టీలు అయితే అదొక పునరావాస కేంద్రము. నిన్న ప్రకటించిన జేడీ లక్ష్మీనారాయణ పార్టీ కూడా కావచ్చు. సో ఈ గందరగోళ పరిస్థితులు చాలా నెలకొంటాయి. ఏదైతే తెలంగాణలో జరిగిందో అదే ఖచ్చితంగా ఏపీలో జరుగుతుందనడానికి పరాకాష్ట. ఇక్కడ ఎమ్మెల్యేలను మార్చలేదు కాబట్టి, ఓడిపోయారు కాబట్టి అక్కడ మార్చుదాము, ఎంతమందిని మార్చితే అంత మేలని అనుకుంటుండొచ్చు. కానీ ఒక్కొక్కసారి అది మిస్ఫైర్ కూడా అవ్వచ్చు. లేదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కూడా డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నాడా అంటే కొంతమందిని మార్చి మిగతా వాళ్ళందరినీ యాస్టీస్గా ఉంచుతాడా అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే ఇన్ఛార్జీలు మాత్రం మారుస్తూ పోతా ఉన్నాడు కాబట్టి. సో ఏది ఏమైనప్పటికీ ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలి. నిజంగానే అంటే ఇప్పుడు 2 పార్టీల మధ్యనే జరుగుతుంది, మూడోది నిన్ననే ఆయన పార్టీ పెట్టడం జరిగింది. ఇక జనసేన ఎలాగూ జనసేన పొత్తు టీడీపీతో అంటున్నారు, మరి ఆయన బీజేపీతో తెంచుకుంటాడా లేడా, ఏ రకంగా జరుగుతున్నది అది కూడా క్లారిటీ లేదు. బీజేపీకి అక్కడి నుంచి ఎన్ని సీట్లు తీసుకుంటాడా లేకపోతే ఇక్కడ పొత్తు పెట్టుకుంటాడా ఇది ఇంతవరకు అయితే క్లారిటీ లేని అంశం ఒకవైపు అయితే, మరొక వైపు సందట్లో సడేమియాలాగా కొంత కాంగ్రెస్ పార్టీ కొంచెం జవసత్వాలు నింపుకునే అవకాశం ఈ దఫా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి వీళ్ళు వెళ్ళి ఖచ్చితంగా అక్కడ ప్రచారం అయితే చేయాలి. సరే అది అక్కడ ఇంటర్నల్గా చంద్రబాబుకు ప్రచారం చేస్తారా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తారా పక్కన పెడితే ఎవరెవరైతే టికెట్లు ఎగిరిపోతాయో వాళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రం కాంగ్రెస్ పార్టీ అవ్వబోతుంది. ఈ నేపథ్యంలో ఓట్లు చీలే అవకాశం ఉంటుంది. బట్ ఎప్పుడైనా కూడా ఇక్కడ కూడా ఇదే అనుకున్నారు, 3 పార్టీలు 4 పార్టీలు ఉన్న చోట ఓట్లు చీలితే అధికార పార్టీకి అది పెచ్ అవుతుంది అనేసి, పెచ్చింగ్ అవుతుంది అనేసి. అది అవ్వకపోవచ్చు కూడా. సో ఈ పీకే కావచ్చు లేకపోతే వాళ్ళ టీం కావచ్చు, అంటే వాళ్ళ శిష్యుడే కాబట్టి ఇక్కడ సునీల్ కనుగోలు ఇచ్చిన ఏవేవైతే స్కీమ్స్ ఉన్నాయో స్కామ్స్ మొదలు పెట్టండి, మీన్స్ ఎదుటి వాళ్ళ మీద ఖచ్చితంగా స్కామ్స్ చేశారని, వాడు చేసినా చేయకపోయినా మనం అవి రేపు వెలికి తీస్తామా, వాళ్ళని బొక్కలో తోస్తామా తొయ్యమా అనేది మనం పక్కన పెట్టినా ముందు వాళ్ళకి తాయిలాలి ప్రకటించాలా. వేద్దాం ఎన్నైతే కావాలంటే, అంటే ప్రజలు జర పిచ్చోళ్ళు కదా, మనకు పైసలు వస్తున్నాయి అనగానే తాయిలాలు వస్తున్నాయి అనేసరికి ఓట్లు వేస్తారు. ఇబ్బడి ముబ్బడిగా ప్రకటించేద్దాము. ప్రజలు ఆలోచించుకోవాలి కూడా, ఏంటి మనమే ప్రజలంటే మనమే కదా. నిజంగా ఇంత ఇబ్బడి ముబ్బడిగా తాయిలాలు ఇచ్చినప్పుడు అభివృద్ధి ఏముంటుంది అనేది. మనం డబ్బులు కోరుకుంటూ అక్కడి నుంచి అభివృద్ధి అని మాట్లాడడంలో మనం తీసుకుంటున్న నిర్ణయమే కరెక్ట్గా లేదేమని మనకి మనం ప్రశ్న వేసుకుంటే అర్థమవుతుంది. వాళ్ళు ఇచ్చారు కదా అని వీళ్ళు ఇచ్చారు కదా అని వాళ్ళు. ఆల్రెడీ ఇక్కడ ఇచ్చి ఆల్రెడీ అభివృద్ధి కుంటుబడింది అని మాట్లాడుతున్న వాళ్ళే అంతకు మించి తాయిలాలు ప్రకటించుకుంటూ పోతే అది ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది అటు లీడర్లు ఆలోచించరు, ఇటు ప్రజలు ఆలోచించరు. రేపు మీకు ఇదే జరగబోతుంది ఏపీలో. నేను అందుకే పెట్టాను పీకేతో వైసీపీ కానీ, పీకేతో వైసీపీకే కాదు ప్రజలకు కూడా చాలా ముప్పు ఉంది. ఈరోజు ఏడికి పోయినా రోడ్ల గురించి మాట్లాడుకుంటున్నారు, ఉద్యోగాల గురించి మాట్లాడుకుంటున్నారు, కంపెనీల గురించి మాట్లాడుకుంటున్నారు. మరి ఇన్ని తాయిలాలు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇన్ని ప్రకటించే డెవలప్ లేదని మాట్లాడుతున్నా, వాళ్ళకి డెవలప్మెంట్ లేదని మాట్లాడుతున్నా రాజకీయ నాయకులకి లేదంటే రాజకీయ విశ్లేషకులకి తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇన్ని ఇచ్చిన ఇతనే ఫెయిల్యూర్ అయ్యాడు అని మాట్లాడుతున్నాడు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి, ఒకటేంది 10 అడుగులు ముందుకేసి శ్రీలంకతో కంపేర్ చేసుకున్నవైనా మరికొన్ని రోజుల్లో ఏపీ రాష్ట్రము శ్రీలంక అవ్వబోతుంది అనేసి. మరి ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు పీకే వచ్చి ఇక్కడ మార్చేది ఏముంటుంది, పీకే వచ్చి ఇప్పుడు అభివృద్ధి బాటలో ఏం నడిపిస్తాడు. ఇంకొన్ని తాయిలాలు ఇంట్లో కూర్చొని నెలకు మీకు హ్యాపీగా 1 లక్ష రూపాయలు వస్తాయి, ఏం చేయనక్కర్లంటే ఇంకా ఉద్యోగం వద్దు, చదువులు వద్దు, ఏమొద్దు, 1 లక్ష రూపాయలు అయితే ఇస్తాం నెలకి. 1 లక్ష అంటారో 2 లక్షలు అంటారో కూడా తెలియదు. ఆ పరిస్థితికి దిగజారే అంశం ఉంది. ఇప్పటికే ఏపీకి రాజధానే లేదని మాట్లాడుతున్నారు, ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిందని మాట్లాడుతున్నారు, ఇప్పటికే శ్రీలంకతో పోలుస్తున్న వైనంలో రేపంతా కూడా ప్రజల్ని మళ్ళీ మెస్మరైజ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. ప్రజలు మెస్మరైజ్ చేస్తారా అంటే ఖచ్చితంగా అందరూ ప్రజలు హ్యాపీగా ఉండరు. రకరకాల వ్యతిరేకతలు ఉంటాయి. కొందరికి ఇల్లులు వచ్చి రాలేదని ఉంటుంది, లేదంటే అమ్మఒడి పథకాలు కావచ్చు, లేకపోతే రైతు బంధు లాంటివేవో ఉన్నాయి, కొన్ని వాళ్ళకే ఇప్పించుకున్నారని కావచ్చు. ఇలాంటి పథకాల విషయంలో ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటుంది. ఈ వ్యతిరేకత నేపథ్యంలో ఇక్కడ ఏదైతే రేపు పీకే చెప్పబోయే తాయిలాలు, ప్రకటించబోయే తాయిలాలు ఏవైతే ఉన్నాయో వాటికి మెస్మరైజ్ అయ్యే అవకాశం ఉంది, వాటి కోసం ఆశపడే అవకాశం ఉంది. బట్ నిజంగానే రేపు ప్రకటించే తాయిలాలన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తారా? ఈ డౌట్ ఉన్న వాళ్ళు తెలంగాణ ప్రజలతో ఇంత దూరం కూడా రావాల్సిన పని లేదు, ఫోన్లో మాట్లాడి తెలుసుకున్న అర్థమవుతుంది. ఇక్కడ ప్రజలు కూడా ఓటు వేసే ముందు ఎవరన్నా కర్ణాటకలో వాళ్ళ బంధువులు ఉండుంటే, అటు బెంగళూరులో కావచ్చు, రాయచూరులో కావచ్చు, గుల్బర్గాలో కావచ్చు, ఎవరన్నా ఫోన్లు చేసి మాట్లాడి ఉండుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఈ కనీసం పాత స్కీమ్స్ డబ్బులు కూడా రావటం లేదు. అవి వచ్చినా చాలరా దేవుడా అనుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు
పెట్టి శ్వేతపత్రము అప్పులు అంటే పాత ప్రభుత్వం పైన ఆ నెపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో రేపు ఖచ్చితంగా ఏపీలో కూడా అదే జరుగుతుంది. దోపిడీ జరిగింది, ప్రజలను అన్యాయం చేసిరు, ప్రతి స్కీములో స్కామ్ చేసిరు అని చెప్పుకుంటూ ఆ స్కీములు మీకు ఏవైతే రేపు ప్రకటిస్తారో అవన్నిటినీ కూడా రేపు ఖచ్చితంగా మంగళహారతి పాడే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకే డిసైడ్ చేసుకునేటప్పుడు ఏ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటి, రేపు మనకిచ్చే ఇన్ని తాయిలాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అవసరమా, ఇవన్నీ మనకిస్తే మనం అభివృద్ధిని కోరుకోవచ్చా, బడ్జెట్ ఎంత, ఖర్చు ఎంత, ఇవి మన లెక్కలు కావులే అనుకుంటారు వాళ్ళు. ఎవరైతే ఇప్పుడు స్ట్రాటజిస్టులు ఇచ్చేది కూడా అంతే. బడ్జెట్ను కంపేర్ చేసి అంటే రాష్ట్రానికి సపోజు ఒక 4 లక్షల కోట్ల బడ్జెట్ ఇన్కమ్ వస్తే 10 లక్షల కోట్ల బడ్జెట్కు సంబంధించిన తాయిలాలు ప్రకటిస్తున్న నేపథ్యంలో అవి ఎట్లా సాధ్యమవుతాయి అనేది ఎవరైతే పీకే లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అంటే ప్రజల బాధ్యత వీళ్ళకు లేదా, స్ట్రాటజిస్టులకు ప్రజల బాధ్యత లేదా, 100 కోట్ల ఫీజు అది ఆ రోజు వైసీపీకి చేసినప్పుడు కావచ్చు, ఈరోజు నేను కొంచెంసారి మధ్యలో ఎందుకంటే కామెంట్స్ కూడా చేస్తున్నాను, సో ఆల్రెడీ పెడుతున్నారు టీడీపీ పక్క అది ఇవన్నీ కూడా ఆలోచించుకొని రెచ్చగొడితే రెచ్చిపోయే భావనలో ఉండకండి. ఇక్కడ ఆల్రెడీ 30 లక్షల మంది యువతని రెచ్చగొట్టారు, రైతులను రెచ్చగొట్టారు, మేము వస్తే అది ఇస్తాము, కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పని రెండు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి పోలికలు. కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు. తర్వాత రైతు కూలీలకు ఇవన్నీ కూడా ఈ పథకాలు చాలా వరకు రేషన్ కార్డుతో ముడిపడి ఉంటాయి. అసలు వాటికి ఇంతవరకు గైడ్లైన్స్ జారీ చేయలేదు. ఆసరా పింఛన్స్ పెంచారు, ఆసరా పింఛన్స్ ఇంతవరకు లేదు, అసలు ఎప్పుడు ఇస్తారు లేదు. రైతు భరోసా అన్నారు, రైతు బంధు లేదు. ఇవన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, పెద్దగా లేదు. ఎలా ఉంది ఒకసారి నిజంగా తెలంగాణలో మార్పు కోరుకున్నారు కదా, తెలంగాణలో మార్పు కోరుకోవడం వల్ల తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది, తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రయత్నాలు చేసింది, ఎలాంటి హామీలు ఇచ్చింది, బడ్జెట్ పైన ఏం మాట్లాడారు, అంతకుముందు కరెంటు పైన ఏం మాట్లాడారు, ఇవన్నీ మీరు కూడా సేమ్ ఏపీ కనుక ఒక్కసారి మీరు చదువుకున్న వాళ్ళు, విద్యార్థులు, రైతులు, మహిళలు ప్రతి ఒక్కరు ఈ రోజుకి స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న నేపథ్యంలో వాళ్ళ పిల్లలైనా చెప్తారు, లేదంటే ఈరోజు వారికైనా అవగాహన ఉంది. మీరు ఓటు వేసేటప్పుడు తాయిలాలకు కాదు, ఆలోచించుకొని వేయండి. ఇక ముందు ఈ సంక్షేమ పథకాలు అంటే ఏది అవసరం నిజంగా చెప్పాలి అంటే రైతులకు పెట్టుబడి సాయం అక్కరే, ఎవరికి 5 ఎకరాల లోపు వాళ్ళకి. రేషన్ కార్డ్స్ ఎవరికి అక్కరా, వాళ్ళకు కూడా ఎంత నీడీ పీపుల్కి ఎవరికి అక్కరా. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి అవసరము. నిజమైన లబ్ధిదారులకు పథకం చేరగలిగితే ఇప్పుడు అమ్మఒడి లాంటివి కావచ్చు, ఇవ్వండి. స్కూళ్ళు మంచిగా చేస్తే దాని పేరు మీద పైసలు తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన పని లేదు కదా. స్కూల్, విద్య మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, విద్య, వైద్యము కావాల్సింది ఏంటి, రైతులకి గిట్టుబాటు ధర. ఈ 3 ఏ ప్రభుత్వం చేయగలిగినా ఈ పథకాలు ఎందుకు, ఆసరా పెన్షన్స్ ఇవ్వచ్చు, రైతులు బాగుపడాలంటే పెట్టుబడి సాయం ఇవ్వండి, గిట్టుబాటు ధర ఇవ్వండి, ఓకే. అదే ఫ్రీ వైద్యము కార్పొరేట్ స్థాయిలో ఫ్రీ వైద్యం తీసుకురాగలిగితే, ఎడ్యుకేషన్ కూడా అంతే కదా. ఈరోజు ఫ్రీ బస్సు పెట్టినప్పుడు వెనక ముందు లేకుండా ఉచిత ప్రయాణం కోసము అందరూ బయలుదేరుతున్న నేపథ్యంలో ఉచిత చదువు కోసం కూడా ఆ విధంగా పరిగెత్తే విధంగా ముందుకు పోగలిగితే ఇన్ని మనకు తాయిలాలు అక్కర్ దారి చూపించుకుంటూ పోతే తాయిలాలు అక్కర్లేదు కదా. సో ఇది ప్రతి ఒక్కరిలో మార్పు వస్తే ఇలాంటి పీకేలు కావచ్చు, సునీల్ కనుగోలు లాంటి వాళ్ళు కనుమరుగవుతారు. ప్రజలే అవ్వాలి, స్ట్రాటజిస్టులు ఎవరు అవ్వాలి, ప్రజలు అయినప్పుడు మాత్రమే పరిస్థితులు మారుతాయి. సో అందుకే చెప్తున్నాను, ఇటు పార్టీ కావచ్చు పీకేతో వైసీపీకి 30 ఉంది, అలాగే
ఏపీ ప్రజలకు కూడా ముప్పే ఉంది. అది ఏ రకమైన ముప్పు అనేది ఇంకా మీకు ముందు ముందు పాయింట్స్ చెప్తుంటే ఇది నిజంగా చాప కింద నీరులాగా వెళ్తుంటుంది, గ్రహించలేరు. ఒక్కొక్క పాయింట్ మీకు ముందుకు వస్తుంది. ఈరోజే ఒక పాయింట్ ముందుకు వచ్చింది. ఆల్రెడీ 2 గంటల సుదీర్ఘ చర్చ, 3 గంటల సుదీర్ఘ చర్చ, ఇద్దరు కలిసి ఒకే ఫ్లైట్లో వచ్చారు. ఆ ఫ్లైట్లో ఎవరిదో కాదు, సీఎం రమేష్ ఫ్లైట్. సో ఇవన్నీ కూడా ఓకే అయిపోయింది. గెలిచే పార్టీకి మాత్రమే పీకే పని చేస్తాడు, గెలవని పార్టీకి పీకే పని చేయడు. ఇంకా గెలిచే పార్టీకి పీకే పని చేయడానికి అసలు అర్థం కాని విషయం ఇంకోటి, ప్రజలు ఆల్రెడీ గెలిపించాల్సిన పార్టీ వైపు చూస్తుంటే అప్పుడు వీళ్ళకి ఎందుకు అసలు వీళ్ళు పీకే లాంటి వాళ్ళు, సునీల్ కనుగోలు లాంటి వాళ్ళు ఎందుకు అంటే వీళ్ళు ఏం తినాలి, ఏం మాట్లాడాలి, ప్రజలకు ఎలాంటి దొంగ హామీలు ఇవ్వాలని చెప్పడానికి వీళ్ళు ఉంటారు. సో అందుకే ప్రజలు జాగరూకతతో ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ అయిపోయింది, మీ మీద దాడి చేయడానికి వస్తున్నారు. స్మార్ట్ జాగ్రత్త.